అయితే దాంతోటి ఏంటంటే ఇంక సరే ఇక్కడ నిలబడాలంటే ఏం చేయాలి? సరే అని సీరియల్ ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన రెండో సీరియల్‌కే ఫస్ట్ నా సీరియల్ 'అమ్మ' అని ఒక సీరియల్ చేశా. అది రవిప్రసాద్ యూనిట్ వాళ్ళది. తర్వాత సీరియల్ 'నాగమ్మ' అండ్ 'నిన్నే పెళ్ళాడు.' ఈ 2 సూపర్ డూపర్ హిట్స్. దాంతోటేంటంటే నాకు రావడం ఇప్పటివరకు కూడా ఇంకా వస్తూనే ఉంటాయి కాల్స్ ఇప్పుడు కూడా నాకు. ఒక 1½ ఇయర్ అయింది నేను మానేసి. మొన్న కూడా జెమినీ నుంచి కాల్ చేసి చెయ్యండి మేడం. ఇప్పుడేంటంటే కామెడీ ఇన్నాళ్ళు నెగెటివ్ క్యారెక్టర్స్ ఇచ్చారు. ఇప్పుడు పాజిటివ్ క్యారెక్టర్స్ ఇస్తాం రండి అంటున్నారు సీరియల్‌లో. చాలా అయితే ఇట్లా చేశాను. సరే ఓకే. లాస్ట్ 'నువ్వు నేను ప్రేమ' మన మా టీవీకి అది కూడా సూపర్ సక్సెస్‌ఫుల్ సీరియల్. నా క్యారెక్టర్ చాలా మంచి పేరొచ్చింది. కానీ నాకేంటంటే ఇంకా వన్స్ మళ్ళీ ఇంక చేశాను కదా! చాలా మటుకు చేసాం సీరియల్స్. ఇంకా సినిమా చెయ్యాలి. ఇంకా ఇప్పుడు కూర్చొని కొంచెం మంచి క్యారెక్టర్స్ సినిమాలో చెయ్యాలి అనేది నా కోరిక. యాక్చువల్‌గా మీరు మద్రాసులో చూసారు. అంటే అక్కడ ఎలా జరుగుతుంది సీరియల్సే గాని, మూవీసే గాని ఇది అక్కడ అట్మాస్ఫియర్ చూసారు. అండ్ ఇక్కడ తెలుగులోకి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత కూడా ఇక్కడ కూడా చూసారు. ఎలా ఉంది ఏంటని హైదరాబాద్‌లో. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ మీరు ఏమని చెప్తారు? ఏదేమైనా కూడా అంటే ఇది నాకు నిజంగా అంటే మీకు అందరికీ బాధ అనిపించొచ్చేమో కానండి, మద్రాసు తల్లండి. సినిమా ఇండస్ట్రీకి తల్లి. తల్లి లాంటిది. ఎందుకంటే అక్కడ చాలా కష్టపడతారండి. ప్రతి వర్క్ కూడా అసలు ఎవ్వరూ కూర్చోరు. చిన్న నుంచి పెద్ద వరకు. చాలా కష్టపడే తత్వం. అందుకే అంటారు చూడండి మనకి అరవచాకిరి అంటారు. సామెత కూడా ఉంది. సామెత కూడా ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం తగ్గిందని చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ కూడా మన తెలుగు వాళ్ళది ఒక స్టైల్. ఇది ఎప్పుడు కూడా కొంచెం హైఫై స్మార్ట్ వర్క్. కరెక్ట్, ఎగ్జాక్ట్ స్మార్ట్ వర్క్ ఇది. అక్కడ ఏంటంటే కష్టపడే హార్డ్ వర్క్ అండి. కష్టపడతారు, చాలా కష్టపడతారు. ఇప్పుడు మీరు సపోజ్ మిమ్మల్ని ఒక హీరోగా పెట్టి మీరు నల్లగా మిమ్మల్ని చూపించాలంటే 10 రోజులు ఎండలో నిలబెడతారు మిమ్మల్ని. మీరు చేస్తారండి? అంటే మనకి నేచురల్ గా ట్యానింగ్ రావాలి. అంతేకాని మేకప్ కాదు. ఇప్పుడు 'నందా' అని ఒక సినిమా చేశారు మన సూర్య గారు, బాలా గారితో. నిలబడ్డాడు ఆయన, ఎండలో నిలబెట్టి చేశాడు ఆ సినిమా. మీకు తెలుసా ఆ విషయం? మనం ఒప్పుకుంటామా దానికి? అంటే వాళ్ళు దేనికైనా రెడీ అవుతారండి. అదనమాట అక్కడ ఉండే కష్టపడే తత్వం. మనం ఏంటంటే సరే లైట్గా వేసేసుకుంటే అయిపోద్ది కదా అనుకుంటాం మనం. ఇది అంతేగాని మనకి మంచి డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి కాకపోతే వాళ్ళు ఏంటంటే ఎక్కువ న్యాచురల్ స్టోరీస్ ఉంటాయి. మనకేంటంటే కొంచెం మనం ఊహించుకోవాలి ఆ క్యారెక్టర్స్, అలా ఉంటుంది. వాళ్ళదంతా ఏంటంటే న్యాచురల్ గా ఒక బార్ని తీసుకుని ఒక స్టోరీ వెళ్ళేసి ఒక సినిమా చేసేస్తారు వాళ్ళు. ఒక నడుస్తున్న మనిషి, ఒక లేడీ, ఒక జంటు ఇద్దరు కలిసి ఏదో మాట్లాడుకుంటూ దాని మీద ఒక స్టోరీ చేస్తారు. చాలా న్యాచురల్ గా ఉంటాయండి వాళ్ళవి. ఇప్పుడు మన వాళ్ళు కూడా చాలా మంచి సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు మన వాళ్ళు కూడా చాలా చాలా బాగుంటున్నాయి మూవీస్ కొన్ని. డెఫినెట్ గా. మేడం మీరు రీసెంట్ గా ఒక మూవీ చేశారు. అందులో మంచి అంటే పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు. అవును, లీడ్ క్యారెక్టర్, పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు. యాక్చువల్గా మన బాబ్జీ గారు అసలు మీరు ఆ క్యారెక్టర్ సెట్ అవుతారని చెప్పని ఆయన ఎలా ఆలోచించారు? అంటే మీ దగ్గరికి నరేషన్ ఖచ్చితంగా చెప్పే ఉంటారు. అది ఒకటి చెప్పాలి నేను. డెఫినెట్లీ. ఎందుకంటే 2012 టైంలో నేను ఇంకా అప్పుడే ఏంటంటే చెన్నైకి, హైదరాబాద్కి తిరుగుతున్నా. ఇక్కడ కూడా వర్క్ చేస్తున్నాను నేను. 1-2 సీరియల్స్ ప్లస్ ఇక్కడ తిరుగుతూ ఉన్న టైంలో ఒకసారి బాబ్జీ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు మేము ఎప్పుడు కలిసాము అంటే విజయ నిర్మల గారు ఒక డైరెక్షన్ చేసి నన్ను పిలిచి ఒక క్యారెక్టర్ ఇచ్చారండి. ఆవిడ ఒక 'నేరము శిక్ష' అని ఒక సినిమాలో నన్ను సీరియల్లో చూసి ఆమె అమ్మాయి నాకు కావాలి అని చెప్పి పిలిపించి ఇచ్చినప్పుడు చిన్న పరిచయం ఉంది ఆయన. ఆ తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్లో ఆ టైంలో వచ్చి ఉన్నాను. వాళ్ళు ఏదో ఒక బయోపిక్ తీద్దాము అనుకుంటున్నారు, రఘుపతి వెంకయ్య నాయుడు అనుకున్నప్పుడు నరేష్ గారిని ఓకే చేసుకున్నారు. నరేష్ గారు అంతా కలిసి మిగతా అంతా ఓకే, ఎవరిని పెడదాం కొంచెం బడ్జెట్లో చెయ్యాలి ఇది అలాగా అనుకున్నప్పుడు ఎవరో 2-3 అనుకున్నారంటే యాక్చువల్గా వాళ్ళకి ఎందుకో సెట్ కాలేదు. సెట్ కాకపోయేసరికి అమ్మ ఉన్నారా ఇక్కడేనే, మీరు ఒకసారి వస్తారా ఆఫీస్కి అన్నారు. ఇదేంటిది అనేసి అనేటప్పటికి నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కామెంట్లు వినిపించాయి, ఈవిడ ఆ క్యారెక్టర్ చేయడం ఏంటి అన్నట్టు. ఎందుకంటే నెగిటివ్గానే చూశారు, మీరు ఇందాక అన్నారు కదా అట్లాగా. అప్పుడు ఆయనేమో లేదని చెప్పి ఒక్కసారి జడ వేసి, అంటే మేకప్ ఏమి ఉండదండి, ఫుల్గా కాటుగా బొట్టు, కాటన్ చీర కూడా పిన్ని ఏమి ఉండదు, ఇట్లా వేసుకోవడం అంతే అని చెప్పి లేదు చెయ్యొచ్చు మీరు అని. ఆయన ఫస్టే నన్ను ఒక పాజిటివ్ వేలో చూశారు. చూసిన డైరెక్టర్ అంటే నేను బాబ్జీ గారి గురించి చెప్తాను నేను. ఎందుకంటే అందరూ నెగిటివ్ వేలో చూశారు కానీ ఆయన నన్ను లేదు నువ్వు పాజిటివ్ చాలా బాగుంటుంది నువ్వు చేస్తే అని చెప్పి
చేపిస్తే ఇంకా ఆ తర్వాత చాలా మెచ్చుకున్నారు అందరూ. ఈవెన్ మన దాసరి గారు కూడా ఒక షబ్నా ఆజ్మీ, ఒక స్మితా పాటిల్ కనిపించింది నాకు ఆ క్యారెక్టర్లో అని చెప్పి చాలా అప్లాస్ వచ్చింది ఆ సినిమాకి నాకు. అది ఫస్ట్. తర్వాత ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎందుకంటే ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అనేది నేను టీవీలో కూడా చేశానండి. మాంగళ్యానికి మరో ముడి అని ఒక సీరియల్ వచ్చేది జెమినీలో, నిన్నే పెళ్ళాడితో తర్వాత. అది సూపర్ డూపర్ హిట్ ఆఫ్టర్నూన్ స్లాట్లో. అందులో చాలా మంచి ఇన్స్పెక్టర్, ఫుల్ ఫైట్స్ ఉండేవి. ఈవెన్ సీరియల్లో కూడా ఫైట్స్ ఉండేవి చాలా. అసలు చాలా మంది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి మెచ్చుకున్నారు, ఎంత బాగా చేస్తున్నారు మా క్యారెక్టర్స్ మీరు అని చెప్పి. అందుకని ఆయన ఒక్కసారి లేదురా బాగుంటుంది చేద్దాము అంటే, ఏంటి సార్ ఇదంటే, ఇది పాజిటివ్ రోలే, పాజిటివ్ బాగుంటుంది, ఏం వద్దు నెగిటివ్ వద్దు, పాజిటివ్గానే చూపిస్తాను నేను, చెయ్యను మరి అనేసి అంటే, సరే సార్ చేస్తానని చెప్పి ఆయన నమ్మకం నిలబడింది అనుకుంటున్నాను. ఎందుకంటే చూసిన వాళ్ళు ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ అయితే లేవండి ఆ క్యారెక్టర్ గురించి. మేడం, ఇప్పుడు జనరల్గా ఏదైనా ఒక అవకాశం వచ్చిందంటే ఎవరికైనా, ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు సిచ్యువేషన్ అంటే మేము చూస్తున్న ఈ సిచ్యువేషన్లో, అప్పట్లో అవకాశం కోసం చాలా ఎదురు చూసేవాళ్ళు, ఒక మంచి అవకాశం కోసం అని చెప్పన్న ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు అవకాశాలు వస్తుందంటే డిమాండ్ చేస్తున్నారు, డిమాండ్ పెరిగిపోయింది అనమాట. వచ్చిన క్యారెక్టర్కి ఏంటంటే, నేను ఇలా ఉంటా అలా ఉంటా, నాకు ఇలా కావాలి, నాకు ఈ ఫెసిలిటీస్ కావాలి అన్నట్టుగా, నాకు ఇంత రెమ్యునరేషన్ కావాలి అన్నట్టుగా ఆ టైప్లోనే. మరి అప్పట్లో మీరు అంటే అంత హిట్ సీరియల్ చేశారు కాబట్టి మీరు అట్లా ఏమైనా డిమాండ్ చేసేవాళ్ళ, రెమ్యునరేషన్కి డిమాండ్ చేసి నాకు ఇంత ఇవ్వాలి నాకు అని చెప్పన్నట్టుగా ఏమైనా? లేదు, మా మంచి డైరెక్టర్స్ ఉండేవారండి మాకు. అమ్మా నువ్వురా అంటే చాలు వెళ్ళి చేసేసేవాళ్ళం అంతే, ఏదో కొంచెం అంతే. అప్పుడు తీసుకున్న దానికంటే ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా అంతే అడిగేవాళ్ళం తప్పిస్తే, అంతే ఓ డిమాండ్ చేయడాలు ఇవేవి లేవండి. ఇప్పుడు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు, ఎందుకు ఇలా మైండ్ సెట్, దానికి కూడా ఒక కారణం చెప్తాను నేను. ఇప్పుడు ఇంకా మాకంటే ముందు కూడా మీరు చూసుకుంటే, ఒక ఆర్టిస్ట్ వచ్చారు అంటే, ఒక లేడీ ఆర్టిస్ట్ అయినా ఒక జెంట్స్ అయినా, వాళ్ళు హిట్ అవ్వచ్చు, సినిమా హిట్ అవ్వకపోవచ్చు, నేను చెప్పే సినిమా ఫీల్డ్ గురించి చెప్తున్నా. కానీ వాళ్ళని ఒక ఆర్టిస్ట్ ఓకే బాగుంది అంటే వరుసగా వాళ్ళకు 10 సినిమాలు వచ్చేవండి. అంటే సినిమాతో సంబంధం లేదు, సినిమాలు వచ్చేవి. నెక్స్ట్ ఆర్టిస్ట్ ఒక 5 ఏళ్ళైనా కనీసం బతికేది, సినిమా దీంట్లో సర్వైవ్ అయ్యేది. కానీ ఇప్పుడు ఎక్కడండి, ప్రతిరోజు కొత్త వాళ్ళు వెతుకుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు? అప్పుడు వీళ్ళకి కూడా ఏమనిపిస్తుంది, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. మీకు అర్థమైందా? రెండు వైపులా ఉందండి, ఇది రాంగ్. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ మీరు ఎంటర్ అయ్యారండి, మిమ్మల్ని చూశారు, ఓకే మీరు ఒక పర్టికులర్ క్యారెక్టర్కి బాగున్నారు, ఒక 4 డైరెక్టర్లు మీకు ఇచ్చారనుకోండి పిలిచి, మీరు అంత డిమాండ్ చెయ్యరు. ఓకే మనం 4 సినిమాలు వచ్చాయి, ఈ 4 ఏదో ఒకటి హిట్ అవుద్ది, మళ్ళీ మనం చేస్తాం. మళ్ళీ మీకు ఒక నమ్మకం వస్తుంది, ఈ ఫీల్డ్లో నేను ఉంటాను, అట్లీస్ట్ 5 years ఉంటాను, లేదా 10 years ఉంటాను, నేను ఏదో కొంచెం అట్లీస్ట్ నేను కూర్చుకోగలను అనేది మీకు నమ్మకం వస్తుంది. మీకు ఒక సినిమా చేసి 2 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత కూడా మిమ్మల్ని ఎవరు పిలకపోతే మీకు ఏమనిపిస్తుంది? ఏదైనా ఒక్క సినిమా క్లిక్ అవని, అబ్బాయి ఇక్కడతో నేను ఆ డిమాండ్ ఏంటో చూపిస్తానని ఒక మైండ్ సెట్ వచ్చేస్తుందండి మీకు ఆల్రెడీ. దానికి కారణం అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దని నేను చెప్పట్లే, కానీ కొంచెం ఉన్న వాళ్ళని కూడా పట్టించుకోండి అంటున్నాను నేను చెప్పేది. అది ఉన్న ఆర్టిస్టులను కూడా పట్టించుకోండి అయ్యా, రోజుకు కొత్త వాళ్ళు ఎందుకండి, అవసరం ఉందా? వాళ్ళని చాలా మంది ఏమవుతుందంటే ఫీల్డ్కి వచ్చి 1-2 సినిమాల తర్వాత వాళ్ళు ఎటు వెళ్ళాలో కూడా అర్థం కావట్లే. కొంతమంది స్మార్ట్గా వెళ్ళిపోతున్నారు, కొంతమంది చాలా తెలివైన వాళ్ళు చక్కగా వెళ్ళిపోయి బిజినెస్ చేసుకోవడం ఇది అది. కానీ కొంతమందికి పాపం ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ చాలా అట్రాక్షన్ ఉంటుందండి ఈ ఫీల్డ్లో, మనకు తెలుసు చాలా అట్రాక్టివ్ ఫీల్డ్ ఇది, దీన్ని వదిలి వెళ్ళలేము మనం. అలాంటప్పుడు ఇటు అటు కాకుండా కూడా అవ్వడం వల్ల కూడా ఈ మైండ్ సెట్ రెడీ అయిపోతున్నారు. మనకి డిమాండ్ వచ్చినప్పుడే కదా, తర్వాత మనల్ని ఎవరు పట్టించుకోరు, కాబట్టి మనం చేద్దాం అన్నట్టు చేస్తున్నారు కొంతమంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.